హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 22 చూసే ముందు పార్ట్ 21 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. స్టిఫ్గా నిలబడిన చైత్రని చూస్తూ వెనక నుండి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాడు వివేక్. హాఫ్ అన్ అవర్ తర్వాత డాక్యుమెంట్స్తో తిరిగి వచ్చిన రాణా సేమ్ ప్లేస్లో కదలకుండా స్టిఫ్గా నిలబడిన చైత్రను చూస్తూ ఈ మాత్రం లేకపోతే మజా ఉండదు అని డాక్యుమెంట్స్ టేబుల్ మీద పడేసి చైత్ర వైపు చూశాడు. అదే సొల్యూషన్ అన్నట్టు ఉన్న రాణా వాడి చూపులకు టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని చూసింది చైత్ర. 1 year అగ్రిమెంట్ పేపర్స్, బట్ కండిషన్స్ మారాయి. ఇది రాణా పర్సనల్ అగ్రిమెంట్. ఆ కండిషన్స్ ప్రకారం ఎంప్లాయీలా కాదు, ఒక స్లేవ్లా రాణా చెప్పింది చేయాలి. అతని కనుసన్నల్లో ఉండాలి. అతను ఏం చేసినా క్వశ్చన్ చేయడానికి లేదు, నో చెప్పడానికి లేదు. దానికి ఇదా సొల్యూషన్ అని అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తూ కచ్చిగా అడిగిన చైత్రను రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఇది సొల్యూషన్ కాదు, నీ పొల్యూటెడ్ బ్రెయిన్కి చెక్ పెట్టడానికి నేను తీసుకున్న డెసిషన్ అని అనగానే కళ్ళు చిన్నవి చేసి అర్థం కానట్టు చూసింది చైత్ర. నువ్వు పక్క ప్లాన్తో నన్ను టార్గెట్ చేశావు. ఆ ప్లాన్తోనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు. సీతా సావిత్రిలా యాక్ట్ చేస్తూ నా బాబుని అట్రాక్ట్ చేశావు. ఫస్ట్ డే భయమని ఒక యూనివర్సల్ ఇన్నోసెంట్ యాక్టింగ్తో నన్ను బుట్టలో వేయాలని చూశావు. అది వర్కౌట్ అవ్వక నా బాబు దగ్గర నా మీద కంప్లైంట్ చేసి నిన్ను నువ్వు ఒక సేఫ్ జోన్లో సెట్ చేసుకున్నావు. హార్డ్ వర్క్, హానెస్ట్ వర్క్ అని నీకు నువ్వే ఒక ట్యాగ్ వేసుకొని అందరి కళ్ళు కప్పి నేను లేని టైంలో నా కంపెనీ సీక్రెట్స్ని నీ సెటప్తో బయట లీక్ చేశావు. ఎగ్జాక్ట్గా నీ ప్లాన్ ప్రకారం ఇదే రోజు రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి అంతా సెట్ చేసుకున్న నీ ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఇలా నాకు దొరికిపోయావు. నా కంపెనీ సీక్రెట్స్ లీక్ చేసి నువ్వు దొబ్బేసిన డబ్బుతో నా నుండి తప్పించుకొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అని ఖచ్చితంగా వర్కౌట్ అవ్వనివ్వను. నిన్ను లాక్ చేసి నేనేంటో చూపిస్తా. కాదు, నేను ప్రతిభతని ఆనెస్ట్ ఆవకాయ బద్ద అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఉండి చూపించు. లేదు, నీ నాటకాలతో నా కళ్ళు కప్పి నా నుండి ఎస్కేప్ అవ్వాలని చూసావో గొయ్యి తీసి పాతేస్తాను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి తన చైర్లో కూర్చున్నాడు రాణా. చైత్రని చూస్తూ ఉన్న రాణా చూపుల్లో ఆగ్రహపు సెగలు అంత దూరం నుండి కూడా ఫీల్ అవుతూ ఉంది తను. సైన్ చేయకపోతే పోలీసులు, స్టేషన్, ఇంట్రాగేషన్, లక్కి ఒంటరైపోతాడు. ఆ పసి మనసు మీద నలుగురు అనే మాటలు చూపించే ఎఫెక్ట్ నార్మల్గా ఉండదు. సైన్ చేస్తే రావణ చేతిలో ఖైదీగా మారిపోవాలి. తన అభిమానాన్ని చంపుకొని అతనికి స్లేవ్లా బ్రతకాలి. ముందు నుయ్యి వెనక అగాధం అన్నట్టుంది చైత్ర పరిస్థితి. లక్కీ విషయంలో ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక రాణ నుంచి పెయిన్ తీసుకోవడానికి సిద్ధపడుతూ సైన్ చేసి ఇచ్చింది. నీ ఇష్టానికి పోవడానికి వీల్లేదు అని అన్నాడు అగ్రిమెంట్ పేపర్స్ గాల్లో వేవ్ చేస్తూ. ఐ నో సార్, తప్పక ఒప్పుకున్నా అని తన అయిష్టత బయటకు కనపడకుండా చెప్పింది. నేను చెప్పిందే చేయాలి అని కామెంట్ చేశాడు ఈసారి. తన రెస్పెక్ట్ వదులుకున్న పెయిన్ కంటి గడప దాటడానికి సిద్ధమవుతూ ఉంటే కంట్రోల్ చేస్తూ ఎస్ సార్ అని అంది చైత్ర. 24/7 నా కంట్రోల్లోనే ఉంటావు అన్న రాణా అహంకారాన్ని తలెత్తి చూసిన చైత్ర కళ్ళల్లో అసహనం, భారమైన నిట్టూర్పుతో గుండెలు బరువెక్కాయి. ఓకే సార్ అని వెళ్ళడానికి పర్మిషన్ అడిగింది. అగ్రిమెంట్ పేపర్స్ టేబుల్ మీద పడేసి, నన్ను టార్గెట్ చేసి నిన్ను అంత ఈజీగా వదలను, బీ ప్రిపేర్ ఫర్ దట్ అంటూ లేచిన రాణా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిఫ్గా నిలబడి చూస్తూ ఉంటే అదే అతని రెస్పాన్స్ అని లక్కీ దగ్గరికి వెళ్ళింది చైత్ర. డోర్ ఓపెన్ చేయగానే అమ్మా అంటూ వచ్చి కాళ్ళు చుట్టేశాడు లక్కీ. వాడి మాటలోని బెంగ, బాధ వినిపిస్తున్నా సరే రాణా కనుపాప అటు తిరగలేదు. ఐఎమ్ ఓకే లక్కీ అంటూ మోకాళ్ళ మీద ఒదిగిన చైత్ర వాడిని గుండెల్లో హత్తుకుంటూ మై లక్కీ ఈజ్ ఏ బిగ్ బాయ్, నాట్ ఏ బేబీ అని అనగానే ముక్కు రుద్దుకుంటూ ఉక్రోషంగా చూశాడు వాడు. అమ్మ మనసు వెన్నలాంటిది, మంచులా చల్లనైనది కదా. తన కష్టం తన కంటిలోనే దాచి పెదవులపై నవ్వు చూపిస్తూ లక్కీ ఫోర్హెడ్ మీద కిస్ చేసింది చైత్ర. ఇక వెళ్దాం అంటూ లక్కీని ఎత్తుకొని పైకి లేస్తున్న చైత్రను ఆ పెద్ద మనిషి పోయాడా అని కోపంగా క్వశ్చన్ చేశాడు లక్కీ. వాడి క్వశ్చన్ రాణా ఐస్ని అటువైపు టర్న్ చేస్తే వెన్నుగుచ్చుతున్న అతని చూపులకు తిరుగు చూసింది చైత్ర. మనం తర్వాత వెళ్దాం
అంటూ రాణాను చూడటం కూడా నచ్చినట్టే అమ్మ షోల్డర్ చాటు ముఖం చేర్చాడు లక్కీ. ఇది సార్ వాళ్ళ ఆఫీస్ లక్కీ, మనమే వెళ్ళాలి అని వాడికి చెప్పి కదిలిన చైత్రతో 1 మినిట్ అమ్మా అని అనడంతో ఆగింది. ఇప్పటి వరకు సింగిల్గా లోన్లీగా లోపల ఉన్నాడు. ఏదైనా అన్కంఫర్ట్ అనుకుంటూ కిందకి దించి వాడి ముందు నీల్ డౌన్ చేసి ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే హామ్మా 1 మినిట్ అంటూ ఉన్న వాడి చేతులు తడిమి చూసుకుంటున్న చైత్ర చేతిని తోసేసి చిట్టి చిరుతల రాణా మీదకి దూకాడు లక్కీ. లక్కీ వెయిట్ అంటూనే వాడిని క్యాచ్ చేయడానికి ట్రై చేసిన చైత్ర ఫెయిల్ అయింది. ఫలితం రాణా రిస్ట్ మీద తన తల్లిని కొట్టాడన్న కోపం బలంగా చూపించాడు లక్కీ. చీమ కుట్టినట్టు కూడా లేని ఆ నొప్పి రాణాకివ్వడానికి వాడి కష్టమంతా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు లక్కీ. ఎక్స్పెక్ట్ చేయని ఆ రివెంజ్కి రాణా షాక్గా చూస్తూ ఉంటే ఫాస్ట్గా లక్కీని అందుకొని భుజం మీద వేసుకున్న చైత్ర బెరుకు కళ్ళతో సారీ సార్, చిన్నోడు తెలియక చేశాడు, మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్ అని ప్లీడ్ చేస్తూ కోడి పిల్లని రెక్కచాటు దాచుకున్న తల్లిలా వాటిని చేతులతో కవర్ చేసి భద్రంగా గుండెల్లో దాచుకుంది. రివెంజ్తో లక్కీ ఇచ్చిన మార్క్ చూసి చైత్రను చూసిన రాణా కళ్ళల్లో ఎటువంటి ఫీలింగ్ లేదు. ఈగో కోపం రెండు లేని రాణా ఫీలింగ్కి దడిచి ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటూ సారీ సార్ అంది మళ్ళీ. చైత్ర షోల్డర్ మీద ఉన్న లక్కీని చూస్తూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. అమ్మయ్య అని ఊపిరి తీసుకున్న ఈ సెకండ్ ఈ డెవిల్ మూడ్ బాగుందనుకుంటా అని అనుకుంటూ హడావిడిగా తన థింగ్స్ తీసుకొని పరుగులాంటి నడకతో ఆఫీస్ నుండి బయటపడింది. తన కోసం వెయిటింగ్లో ఉన్న కార్ చూసి ఎక్కాల వద్దా అన్న సందేహంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ వెనకే వచ్చిన రాణా కార్ చూసి టెన్షన్ స్టార్ట్ అయింది చైత్రకు. అమ్మా మనకి డొక్కు కారు వద్దు, కాళ్ళున్నాయి నడిచిపోదాం అంటున్న లక్కీతో ఇష్ అని మిర్రర్ డౌన్ చేసి లక్కీని చూస్తున్న రాణా చూపులకు దడిచి చప్పున కారు ఎక్కి కూర్చొని పోనిమ్మని డ్రైవర్కు చెప్పింది చైత్ర. మనకి కారు వద్దు అని ఇంకా గోల చేస్తున్న లక్కీకి కాసేపు సైలెంట్గా ఉండు కన్నా ఇంటికి వెళ్ళాక చెప్తా అని వాడిని ఊరుకోపెట్టి వెళ్తున్న కారులో నుండి రాణా కోసం తొంగి చూసింది చైత్ర. చైత్ర కార్ గేట్ దాటే వరకు ఫాలో అయిన రాణా కార్ గేట్ దాటగానే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడంతో అప్పటి వరకు ఉగ్గబట్టిన ఊపిరిని స్వేచ్ఛగా వదులుతూ లక్కీ ఫేస్ మొత్తం ముద్దులతో తడిపేసింది. ఆ డెవిల్ని కొరికినందుక అని ముద్దులతో తడిపేసిన బుగ్గలు రుద్దుకుంటూ కోపంగా అడిగాడు లక్కీ. అవును అని తల ఊపిన చైత్ర కళ్ళలో ఆనందం కదలాడితే లక్కీ బుగ్గలు మళ్ళీ ముద్దులతో తడిచిపోయాయి. ఇంటికి రావడంతోనే లక్కీకి ఫీవర్ చెక్ చేసి అది లో ఉండడంతో మెడికల్ రిపోర్ట్స్ కోసం వికాస్కి కాల్ చేసింది చైత్ర. తీసుకువస్తున్నాను అని ఇంకేమైనా కావాలా అంటూ ఫార్మల్గా అడిగాడు వికాస్. నో, రిపోర్ట్స్ తీసుకురా అని కాల్ కట్ చేసిన చైత్ర సూపర్ మ్యాన్ షో పెట్టి చూడమని చెప్పి లక్కీ కోసం ఫ్రూట్స్, బ్రెడ్, ఇంట్లోకి మిల్క్ తేవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. చైత్ర తిరిగి వచ్చేసరికి ఇంట్లోనే ఉన్నాడు వికాస్. నా నుంచి నువ్వు అన్నీ దాస్తున్నావు అంటూ ఎదురొచ్చి చేతిలోవి అందుకున్నాడు. లక్కీ చెప్పాడని అర్థమయ్యి అడిగినందుకు వికాస్ మీద సీరియస్ అవుతూ కవర్స్ వెనక్కి లాక్కొని కిచెన్లోకి వెళ్ళింది చైత్ర. సారీ చెప్తూ వెనక్కి కిచెన్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది అని అడిగాడు. ఆఫీస్ మ్యాటర్ ఆఫీస్లోనే వదిలేశాను, ఇంట్లో కూడా హెడేక్ నాకు అవసరం లేదు అని చిరాగ్గా చెప్పి లక్కీ దగ్గర ఇంకోసారి ఇటువంటి డిస్కషన్ చేస్తే ఊరుకోను అని చిన్న సైజు వార్నింగ్ ఇచ్చింది వికాస్కి. ఓకే ఓకే అని సారీ చెప్పి ఇంకోసారి రిపీట్ చేయను అన్నాడు ఆనెస్ట్గా వికాస్. అతని చూపే కేరింగ్, ఫ్రెండ్షిప్ వాల్యూ మీద అంతకు మించి సీరియస్ కాకుండా కామ్ డౌన్ అయింది చైత్ర. ఆఫీస్లో జరిగిందంతా వివేక్ మోసుకొచ్చి చెప్పడంతో ఉదయ్ వచ్చాక అసలు ఏం జరిగిందని ప్రశ్నించారు ప్రతాప్ వర్మ. తన సైడ్ నుంచి ఉన్నది ఉన్నట్టు చెప్పి నేను ఎవరిని జడ్జ్ చేయలేకపోతున్నాను అంకుల్, వాడి సైడ్ నుండి వాడు కరెక్ట్గానే ఉన్నాడు, చైత్ర సైడ్ నుండి చైత్ర చెప్పిందంతా ట్రస్ట్ చేయాలని అనిపిస్తోంది, తను కూడా చాలా ఆనెస్ట్గానే ఉంది, బట్ ప్రూఫ్స్ మాత్రం చైత్ర తప్పు చేసిందని చూపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా అగ్రిమెంట్తో ఇదంతా క్లోజ్ అయింది అని తల పట్టుకున్న ఉదయ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది అంకుల్ అని అన్నాడు. నేను వాడితో మాట్లాడతాను, ఒకసారి పిలువు అని ప్రతాప్ వర్మ అంటూ ఉండగానే మొత్తం వెయిట్ దించేసుకున్నావా అని వినిపించిన వాయిస్తో తిరిగి చూశాడు ఉదయ్. కోపం లేని రాణా వెక్కిరింపుకి అసహనంగా చూశాడు ఉదయ్.
అందరిలాంటిది కాదు చైత్ర. ఒక్కటి బిడ్డని చాలా గొప్పగా పెంచుతుంది. తన గురించి నేనంతా ఎంక్వైరీ చేయించాను అని చైత్ర క్యారెక్టర్ను సర్టిఫై చేశారు. గొప్పగా పెంచుకున్న బిడ్డని ఒక్కటే కనిందా, ఎవడి పక్కన పడుకోకుండా అని ఊహించని ప్రశ్నకు ఉదయ్ దిగ్గున లేచి నిలబడితే ప్రతాప్ వర్మ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆ పెద్ద మనిషికి చెప్పు, కాసులతో లెక్క పెట్టే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు తప్పవుతాయని. డబ్బులు ఇస్తే ఒకటి తీసుకుని పోయింది, అదే డబ్బులు ఎక్కువ ఇస్తానంటే ఇంకోటి తీసుకోవడానికి వచ్చింది. 2 చోట్ల డబ్బులతో మారిపోయిన ఆ క్యారెక్టర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశాడని ఉదయ్తో అంటున్న ఆ మాటలు తీవ్రత ప్రతాప్ వర్మను చాచిపెట్టి కొట్టినట్టే ఉన్నాయి. బాధని బిగబట్టి చూస్తున్న ప్రతాప్ వర్మ ఫేస్లో చూసి, పాత విషయాలు ఇప్పుడు వద్దురా అని అన్నాడు ఉదయ్ అనీజీగా ఫీల్ అవుతూ. ఫ్రెండ్ ఇబ్బందిని గమనిస్తూ ప్రతాప్ వర్మకి 2 అడుగులు క్లోజ్గా వెళ్ళి, పాత నోట్లతో చేసిన తప్పుల్ని కొట్ల నోట్లతో కప్పి పెట్టాలని చూస్తున్న మనిషికి ఫీలింగ్స్ ఉండవలేరా? ఆయన ఏదో ఫీల్ అవుతారని నువ్వు ఫీల్ అయ్యి నన్ను ఫీల్ అయ్యేలా చేయకు అంటూ ఉదయ్ని దగ్గరికి లాక్కొని ప్రతాప్ వర్మను ఫేస్ చేస్తూ, పచ్చ నోట్లకి వచ్చే పిల్లలు అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, పోయి ఎంజాయ్ చేద్దాంరా అని ఉదయ్ని తనతో లాక్కుపోయాడు రాణా. తూటాలా వచ్చి తగిలిన మాటతో నిస్తేజంగా కళ్ళు మూసుకున్నారు ప్రతాప్ వర్మ. పచ్చ నోట్లు పడేస్తే పరిగెత్తుకొచ్చే ఆడపిల్లలు 100 మంది ఉన్నారు. మంచిదల్లా కనిపిస్తున్న దాని మాయలో పడిపోయావు. అదే ప్రేమ అనుకొని భావిస్తున్నావు. నీ వెనక ఆ నోట్లే లేకపోతే ఈ ప్రేమ కూడా ఉండదని ఒకప్పుడు తండ్రిగా తప్పు చేస్తున్నావని కొడుకును మందలించిన తనకి ఈరోజు అవే మాటలు చెంపపెట్టిలా తగులుతూ ఉంటే తీసుకోవడం కష్టంగా ఉంది ప్రతాప్ వర్మ గారికి. లక్కీని పడుకోబెట్టి నెక్స్ట్ డే రానా స్కెడ్యూల్ ప్రిపేర్ చేసి పడుకోవడానికి చూసిన చైత్రకు నేనేంటో చూపిస్తా అన్న రానా డైలాగ్ నిద్ర పట్టనివ్వలేదు. ఏం చేస్తాడని ఆలోచిస్తూనే బయటకు వచ్చి ఉయ్యాలలో కూర్చుంది చైత్ర. జరిగిన మాటల యుద్ధంలో ఓడిపోయి నిలిచిన బరువు అంతా దించుకోవడానికి తలస్నానం చేసింది చైత్ర. రాణా గురించి ఆలోచిస్తూ ఉంటే కుదురుగా కూర్చోవడం కూడా తన వల్ల కావడం లేదు. రేపటి నుండి ఎలా ఉంటుంది? వర్క్ ఓకే, బట్ ఏది చెప్పినా చేయాలని కండిషన్ పెట్టాడు. వర్క్ మించి చెప్పడానికి ఏముంటుంది అని ఒకటే టెన్షన్తో టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే బుర్ర హీట్ ఎక్కిపోయింది. భగవంతుడా, పోయి ఇటువంటి వాడిని ఎందుకు తీసుకొచ్చావు నా లైఫ్లోకి? పెద్ద శాడిస్ట్, సైకో వీడు అని రానను కచ్చిగా తిట్టుకుంటూనే పడుకోవడానికని టైట్గా బిగించిన రబ్బర్ బ్యాండ్ తీసేసి నల్లని కురులకు ఊపిరిపోసింది. పిల్లగాలితో పోటీ పడి అల్లరి చేస్తూ ఒత్తైన కురులు అలల మాదిరి ఎగురుతూ ఉన్నాయి. వేళ్లతో చిక్కులు తీసుకుంటూ పిట్టగోడకన్ని నిలబడిన చైత్ర రాణా ఆలోచనల్లో కొట్టుకుపోతూ ఉంది. సన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా అప్పుడే చంపల మీద ఎగిరి అల్లరి పెడుతున్న బేబీ హెయిర్ని వేళ్లతో వెనక్కి తోస్తూ సన్నని చినుకులకి తల పైకెత్తి చూస్తున్న చైత్ర బ్రెయిన్కు ఒక రిలాక్స్డ్ ఫీలింగ్. ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ 2 చేతులు చాపి కళ్ళు మూసుకున్న ఆ క్షణాలు చాలా వాల్యుబుల్ తనకి. సడన్గా ఏదో లైట్ పడినట్టయి కళ్ళు తెరిచి ఆ సైడ్ చూసిన చైత్రకు చీకట్లో ఏదో కదిలిన ఫీలింగ్. గుడ్లు పొడుచుకొని చూస్తూ భయంగా వాల్ నుంచి దూరంగా జరిగింది. హెయిర్ మొత్తం వెనక్కి వేసి ముడిపెడుతూనే టెన్షన్గా ఆ చీకట్లోకి కళ్ళు పొడిచి చూస్తున్న చైత్రకు ఏమీ కనిపించటం లేదు. ఆ సైకో గురించి ఆలోచిస్తున్న టెన్షన్లో అలా ఫీల్ అయ్యానా, లేదంటే నిజంగానే చీకట్లో ఎవరైనా ఉన్నారా అని అనుకోగానే టెన్షన్ పెరిగి కళ్ళు పెద్దవయ్యాయి. కింద ఆంటీ అంకుల్ ఇద్దరు పెద్దవాళ్ళు, పైన తను లక్కీ. ఏ దొంగైనా అటాక్ చేస్తే అన్న ఆలోచనతో మళ్ళీ డీప్ సెర్చ్ చేసిన కళ్ళకు కష్టం మిగిలిందే తప్ప ఆ కటిక చీకటిలో ఏమీ కనపడలేదు. చిచి, ఆ స్ట్రీట్ లైట్ పోయి ఎన్ని రోజులైంది, కంప్లైంట్ చేసినా పట్టించుకోవటం లేదు. ఈ టెన్షన్ పడడం నా వల్ల కాదు, రేపు ఆంటీ వాళ్ళతో మళ్ళీ కంప్లైంట్ ఇప్పించాలి అని అనుకుంటూనే సన్నటి తుంపర్లో కూడా భయంతో ఫోర్హెడ్ మీద పట్టిన చెమట తుడుచుకుంటూ పరుగున లోపలికి వెళ్ళి భళ్ళున డోర్ క్లోజ్ చేసుకుంది. కంగారు పిరికి కొట్టు అనుకుంటూ ఆ చీకట్ల నుండి బయటకు వచ్చాడు రాణా. ఒక చేతిలో సిగార్, ఇంకో చేతిలో వైన్ బాటిల్.
సిగరెట్ లాస్ట్ పఫ్ తీసుకొని కింద పడేసి నలిపి ఇంటి వైపు అడుగులు వేశాడు రాణా. దీని మొహానికి 2 నిమిషాలు ఒంటరిగా చీకటిని ఫేస్ చేయడం చేత కాదు. కింగ్ కిరణ్ బేడిలా నన్ను ఫేస్ చేయడానికి ప్రిపేర్ అయింది అని చైత్ర భయాన్ని తలుచుకున్న రాణాకు నవ్వొచ్చింది. దీని మమ్మీ, ఇది దీని భయం నాకు బూస్ట్లా ఎక్కేస్తోంది అని వైన్ ఒక సిప్ వేసి బాటిల్ గోడ మీద పెట్టి సింగిల్ హ్యాండ్ సపోర్ట్తో ఈజీగా వాల్ జంప్ చేసి లోపలికి వచ్చాడు రాణా. మళ్ళీ వైన్ బాటిల్ తీసుకొని రాజాలాగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ఏసీ లేని ఆ ఇంటిని స్కాన్ చేస్తూ ఆ బుజ్జి లడ్డుగడిని ఈ కొంపలోనే పెంచుతుంది. ఏసీ లేకపోతే వాడి యాపిల్ బాడీ ఎలా తట్టుకుంటుంది అని ఇరిటేట్ అవుతూ బయటకి లైట్ స్ప్రెడ్ అవుతున్న ఓపెన్ విండో దగ్గరికి వచ్చి చూశాడు. అది బెడ్రూమ్. బెడ్ లైట్ ఆన్ చేసి ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని భయానికి దండకం చదువుతూ లక్కీని గట్టిగా ఖర్చుకుని పడుకుంది చైత్ర. దండకం చదువుతున్న లిప్స్ మూమెంట్కి రాణాకు నవ్వాగడం లేదు. హుష్ అని తన లిప్స్ని ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ నవ్వుని కంట్రోల్ చేసిన రాణా తదేకంగా తల్లి కొడుకు ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. ఇది భయంతో చంపేస్తూ ఉంటే వాడు పొగరుతో చంపేస్తున్నాడు. ఇద్దరికిద్దరు క్వైట్ ఆపోజిట్గా ఉన్నారేంటి అని వాళ్లనే చూస్తున్న రాణాకు ముడుచుకొని పడుకున్న చైత్ర బాడీ షేప్ భలే ముద్దుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి వెనక్కి జరిగి తన నిలువెత్తు రూపాన్ని స్కాన్ చేస్తున్న రాణాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఈ లెక్క ఇది నా బాడీలో సగానికి కూడా రాదు అంటూ వాళ్ళని చూస్తూ టైం స్పెండ్ చేసిన రాణా బాటిల్ ఫినిష్ చేసి తిరిగి రిటర్న్ అయ్యాడు. మార్నింగ్ లక్కీకి చెక్ చేసుకున్నాక ఓకే అనుకున్న చైత్ర స్కూల్కి వెళ్తావా అని అడిగింది. లక్కీ గుడ్ బాయ్ కదా, వెంటనే వెళ్తాను అని అన్నాడు. ఈరోజు కూడా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని ముద్దుగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నో మా, వెళ్తాను నేను, నా ఫ్రెండ్స్ అంతా నా కోసం ఎదురు చూస్తారు అని చైత్ర చేతిలో ఖాళీ చేసిన మిల్క్ గ్లాస్ పెట్టి యూనిఫామ్ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ముందు రోజు డల్నెస్ లేదు వాడిలో. యాక్టివ్గా ఉన్నా కూడా అమ్మ మనసు కదా, ఆ మాత్రం ఆలోచిస్తూ ఉంది. చెడ్డీ మీద వెళ్తున్న వాడి క్యూట్ వాకింగ్కి మురిసిపోతూనే వెనక్కి వెళ్ళిన చైత్ర వాడిని యూనిఫామ్లో రెడీ చేసి తాను రెడీ అయింది. లక్కీని స్కూల్ దగ్గర దించి కార్ రేవతి మ్యాన్షన్కి స్టార్ట్ అయితే రాణాను తలుచుకుంటున్న చైత్ర గుండె కార్ కన్నా వేగంగా పరిగెడుతూ ఉంది. అదే టెన్షన్తో మెయిన్ గుమ్మం దాటిన చైత్రకు ఇంకో అడుగు ముందుకు వేయాలంటే రావడం లేదు. ప్రతాప్ వర్మ సార్కి ఏం చెప్పారు? అసలు ఆయనకు తెలుసా లేదా? ఒకవేళ ఆయనకు తెలిసి అడిగితే నేనేం చెప్పాలి? ఇప్పుడు తప్పు చేసిన దానిలా ప్రతాప్ సార్ ముందు తలదించుకోవాలా అని నరనరాల్లో పీకుతున్న ఆలోచనలతో అడుగు ముందుకు పడడం లేదు. చైత్ర అని ఉదయ్ పిలవడంతో తిరిగి చూసింది. పైనుంచి కిందకి వస్తూ ఉన్నాడు. జరిగిన దానిలో ఉదయ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా తనకు కూడా తెలియకుండా కోడ్స్ బయటకు ఎలా వెళ్ళాయన్న పజిల్ సాల్వ్ చేసుకోవాలనుకుంటూ పిలిచిన ఉదయ్ దగ్గరికి వెళ్ళింది. ఐఎమ్ సారీ అని దగ్గరికి రావడమే మొదటగా అదే చెప్పాడు చిన్నబుచ్చుకుంటూ. మీ సారీ వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు సార్ అని తల వంచుకున్న తన ఆత్మాభిమానాన్ని తలుచుకుంది చైత్ర. కళ్ళలో నీళ్లు తిరిగాయి చైత్రకి. చేయని తప్పుని తప్పక ఒప్పుకున్నందుకు. ఒకసారిగా నీకు యూజ్ అవ్వకపోవచ్చు, బట్ ఒక అన్నగా నీకు సపోర్ట్ చేయగలనేమో, ఒక్కసారి ఆలోచించు అని చైత్రని ప్లీజింగ్గా అడగడంతో ఆశగా చూసింది. అవును చైత్ర, అది లక్కీ ఫైల్ అని నేను బిలీవ్ చేస్తాను, బట్ నువ్వు కిందకి వెళ్ళి వచ్చేలోపు కోడ్ ఎలా మిస్ అయ్యాయి అన్నది ట్రేస్ చేయాలి అని అనడంతో ఆలోచనలో పడిపోయింది. ఇంతోటి దానికి ట్రేస్లు టెంకాయలు ఎందుకు, దొంగని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాక అంటూ కంగుమని వినిపించింది రాణా గొంతు. మరి ఇప్పుడు రాణా అన్న మాటకు చైత్ర రియాక్షన్ ఏమిటి? అసలు కోడ్ ఎవరు లీక్ చేశారు? దీని వెనక వివేక్ హ్యాండ్ ఉందా? అసలు రాణా మనసులో చైత్రపై ఎటువంటి ఒపీనియన్ ఉంది? లక్కీ రాణాపై రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.